ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం ధ్యాన సుక్తి గురించి తెలుసుకుందాం. ఏంటి ధ్యాన సుక్తి అంటే? నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరే ధ్యానము. శ్వాసే మరి మార్గము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానం. శ్వాసే మరి మార్గం. ఫస్ట్ మనం నోటిలోని మౌనము అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. చూడండి, మానవుడు రోజంతా మాట్లాడుతూనే ఉంటాడు. ఎదుటి వ్యక్తులతో మాట్లాడకపోయినా ఏం చేస్తాడు? తనతో తాను మాట్లాడుకునే ఉంటాడు. మాట్లాడకుండా ఉండలేడు. ఎవరు లేకున్నా తనకు తానుగా మాట్లాడుకుంటాడు. ఇలా మాట్లాడుకోవడం వల్ల, ఆ మాటలు మాట్లాడడం వల్ల శక్తి ఖర్చు అవుతుంది. అంతే కదా? మనం ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏమవుతుంది? శక్తి ఖర్చు అవుతుంది. ఈ మాట అనేది మనసులోని ఏమంటారు, మనలో ఏదైనా అలజడి ఉందనుకోండి, దాన్ని బయటికి ఎలా వ్యక్తం చేస్తామంటే మాటల ద్వారానే వ్యక్తం చేస్తాం. చూడండి, నోటిలో మౌనం అంటే మాట్లాడకపోవటమే కాదు, కేవలం మాట్లాడకపోవటమే కాదు, ఎవరితోనైనా వాదించడం కానీ, ఇతరుల గురించి విమర్శించడం కానీ, ఇతరులపై నిందలు వేయడం కానీ, అవసరం లేని మాటలు మాట్లాడటం, ఇవన్నీ ఆగిపోవడం. నోటిలోని మౌనం అంటే ఏంటి? వాదనలు, విమర్శలు, నిందలు ప్లస్ అవసరం లేని మాటలు, ఇవన్నీ ఆగిపోతాయి. చూడండి, మనం గమనిస్తే మనం ఎక్కువగా మాట్లాడినాం అనుకోండి, ఆ రోజంతా ఏమవుతుంది? మనకు తెలియకుండానే ఎంతో అలసట వస్తుంది. మనం దాన్ని గమనిస్తే మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే, ఆ ఎక్కువగా మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో ఆ మాటల ద్వారా మనకు శక్తి అంతా, మన ప్రాణశక్తి అంతా బయటకు వెళ్ళిపోతుంది. అందుకే మొట్టమొదటిగా మనకు గురువులు ఏం చెప్తారు? మౌనం పాటించమని చెప్తారు. ఇక్కడ ఎప్పుడైతే మనం మాట్లాడకుండా ఆగుతాము, అంటే ఆ మౌనాన్ని పాటిస్తాము, అప్పుడు ఏమవుతుంది? చక్కగా ఎదుటి వ్యక్తి చెప్పింది వినడానికి మనం ప్రారంభిస్తాము. ఎప్పుడైతే ఆ వినడం ప్రారంభిస్తామో వాళ్ళు ఏం చెప్పింది మనం గమనించడానికి ప్రారంభిస్తాం. గమనించడం మొదలు పెడతాం. అంతే కదా? మనం ఎప్పుడైతే మాట్లాడడం ఆపుతామో ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడతాడో వింటాము, గమనిస్తాం. ఎప్పుడైతే ఈ గమనిక మొదలవుతుందో అప్పుడు మనలోకి ప్రయాణం మొదలవుతుంది. ఎదుటి వ్యక్తి మాట్లాడకపోతే మనకెట్లా మనలోకి ప్రయాణం మొదలవుతుంది అనే సందేహం వస్తుంది కదా? ఆటోమేటిక్గా వస్తుంది. అంటే అసలు మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు. కాబట్టి మనలోనికి ఎప్పుడు మనం ప్రయాణం చేయం. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మాట్లాడేది వింటుంటామో అప్పుడు ఆ మాటల్ని వింటూ వాటిని గమనిస్తుంటే ఆటోమేటిక్గా చక్కగా మనకు తెలియకుండానే ఆ మాటల గురించి విచారణ చేస్తుంటాం. అప్పుడే మనలోకి మనం
అంటే మనలోనికి మనం ప్రయాణం మొదలవుతుంది అంటే వాటి గురించి విచారణ చెయ్యాలి కదా. ఏం ఏం వింటున్నాము, ఏం చెప్తున్నారు అనేది ఎప్పుడైతే మనం గమనిస్తుంటామో ఆ గమనిక వలనే మనకు ఆటోమేటిక్గా మనలోకి ప్రయాణం మొదలవుతుంది. అంటే ఇక్కడ మౌనం ద్వారానే మనం ఎదుటి వ్యక్తి మాట్లాడేది వినడానికి ఆసక్తి చూపిస్తాం. లేదంటే ఎప్పుడు మనమే మాట్లాడుతుంటాం. ఇక్కడ మౌనంగా ఉండడం అంటే మన బలహీనత కాదు. మన యొక్క అంతర్గత శక్తిని మనం పెంచుకోవడానికి. మనం మౌనం ఉంటే మాట్లాడడం రాక కాదు, చేత కాక కాదు, ఏది కాదు. మనల్ని మనం గమనించుకోవడానికి, మనలోకి మనం ప్రయాణం చేయడానికి మనం ఆ విధంగా మొట్టమొదటగా ఆ మౌనం ఉండడానికి ఆసక్తి చూపిస్తాం. అందుకే నోటిలోని మౌనము అని చెప్పారు. మరి నెక్స్ట్ మనసులోని శూన్యం. ఈ మనసు ఎప్పుడు శూన్యం అవుతుంది? మన యొక్క మనసులో ఆలోచనలు ఆగినప్పుడు మాత్రమే ఆ కనిపించేటటువంటి నిజమైన స్థితి. చూడండి, మౌనం వచ్చిన తర్వాత ఈ మనసు ఆగదు. మనం మౌనం ఉన్నా కూడా ఈ మనసు ఒక్క సెకను కూడా ఆగదు. ఏం చేస్తుంది? రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మనసు శూన్యం ఎలా చేసుకోగలుగుతాము? కళ్ళు మూయాలి, శ్వాసను గమనించాలి. కానీ మనకు కళ్ళు మూసినప్పటి నుంచి మన లోపలికి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎక్కడివి ఆలోచనలు? గతం గురించి వస్తాయి, భవిష్యత్తు గురించి వస్తాయి. మళ్ళీ తక్కువలకు భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయం. మనం అనుకున్నట్లు జరగలేదేమో అని, జరుగుతుందో లేదో అని బాధ, కోపము, ఆశ, ఇవన్నీ మన మనసులో అలలలా వస్తుంటాయి. ఆ సముద్రంలో అలలు ఎలా వస్తుంటాయో మన మనసులో కూడా అలా అలలు వస్తూనే ఉంటాయి. ఈ మనసు ఖాళీగా ఒక్క క్షణం కూడా ఉండదు. ఏదో ఒక దాన్ని పట్టుకొని దాన్ని తిప్పుతూనే ఉంటుంది మన మనసులో. ఇక్కడ గుర్తుంచుకునే విషయం ఏంటంటే, శూన్యం అంటే, ఆ మనసు శూన్యం అంటే ఖాళీ కాదు, భారం లేని స్థితి అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చూడండి, ఆకాశం ఉంది. ఆకాశం చూసినప్పుడు మనకేం కనిపిస్తుంది? అక్కడ ఏమీ కనిపించదు. అవునా? ఆకాశం అంతా శూన్యంగా ఉంటుంది. కానీ అదే ఆకాశం అన్నిటినీ మొయ్యగలదు. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పక్షులు, ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి మనకు? ఆకాశంలోనే ఉంటాయి. అవన్నీ ఉండడానికి ఆధారం ఎవరు? ఆకాశమే. కానీ మనకెప్పుడు శూన్యంగానే కనిపిస్తుంది. అలాగే ఈ శూన్యమైన మనసు అన్నిటినీ కలదు. అన్నిటినీ స్వీకరిస్తుంది. కానీ ఏ దానితోనూ అది బంధించబడదు. ఎప్పుడు ఈ మనస్సు శూన్యమైతే ఏమవుతుంది? మనకున్నటువంటి భయము పోతుంది, మనకున్నటువంటి కోపము తగ్గుతుంది, మనకున్నటువంటి అసూయ తగ్గుతుంది, మనకున్నటువంటి బాధలు ఉండవు మన మనసులో. సంతోషం కూడా మనకు సహజంగా మారిపోతుంది. చెప్తుంటాం కదా, మనం ధ్యానం చేయకముందు ప్రతిదానికి మనకు ఈర్ష, అసూయ, ద్వేషము, కోపము, భయము, బాధ, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అన్నిటినీ, బాధ వచ్చినా కుంగిపోవటం లేదు, సంతోషం వచ్చినా పొంగిపోవటం లేదు. ఏదైనా కష్టం వస్తే నా యొక్క గత జన్మను బట్టే నాకు ఇది ఉంది. భయం ఏంటి? భయం చాలా మటుకు ప్రతి ఒక్కరికి ఉండేటువంటి భయం ఏంటి అంటే మరణ భయం. ఇప్పుడు అది కూడా పోయింది మనకు. ఏంటి మరణం అంటే? ఒక గది నుంచి ఇంకో గదిలోకి ప్రయాణం చేసినట్లు, అవునా? ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోయినట్లు. ఇంకా
ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే మన గమ్యం రాగానే దిగిపోతాం. ఇన్ని రకాలుగా మనం మరణం అనే భయం కూడా పోగొట్టుకుంటాం. ఇవన్నీ ధ్యానం చేస్తే మనకు ఆ మనసు శూన్యమైతే ఇవన్నీ మనకు కలుగుతాయి. ఎందుకంటే మనకొచ్చే బాధలు మన జరిగే సంఘటనల వల్ల కాదు, మన యొక్క ఆలోచనల వల్లే మనకు ఇవన్నీ జరుగుతుంటాయి. అవునా కదా? ఏదో ఒక విషయం జరుగుతుంటుంది. ఆ విషయం గురించి నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆలోచిస్తుంటాం. ఆ సమయానికి ఇప్పుడు ఉదాహరణకు మన ఇంట్లో ఒక దొంగ పడింటాడు. దొంగ పడితే వాడు ఎత్తుకొని వెళ్ళింటాడు. అవునా? మనం ఎంత ఆలోచించినా అవి రావు. కానీ దాని గురించి మాత్రం సంవత్సరాల తరబడి ఆలోచిస్తుంటాం. లేదా మనకు కావలసిన వ్యక్తి చనిపోయినా కూడా సంవత్సరాల తరబడి వాళ్ళ గురించే ఆలోచిస్తుంటాం కదా. ఇవన్నీ ఆలోచించడం వల్ల మనకేమైనా లాభమా? మనకి ఏదైనా తిరిగి వస్తుందా అంటే ఏది రాదు. మరి ఇవన్నిటినీ మనం మన ఆధీనంలో ఉంచుకోవాలి, మన మనసును గట్టి చేసుకోవాలి అంటే మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దాని పేరే ధ్యానము. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఏంటి? ధ్యానం. నోటులోని మౌనము, మనసులోని శూన్యము. ఇవి రెండింటినీ సరి చేయాలంటే దాని పేరు ధ్యానం. ఈ ధ్యానం అనేది ప్రయత్నం కాదు, మన యొక్క సహజ స్థితి. ధ్యానం అంటే అది చేయాల్సిన పని కాదు, అది ఆటోమేటిక్గా ఉండాల్సినటువంటి స్థితి. ఎందుకంటే ఎప్పుడైతే మౌనం ఉంటామో, మౌనము శూన్యం రెండు కలిపితే చక్కగా ధ్యానం అవుతుంది. అంటే ఇక్కడ ధ్యానం అంటే మనలో జరిగేటువంటి ఆ ఆలోచనలను బలవంతంగా ఆపడం కాదు, ఒక భగవంతుణ్ణి ఊహించడం కాదు, లేదా ఒక గోడకు చుక్క పెట్టి లేదా ఒక దీపాన్ని వెలిగించి దాన్ని చూడటం కాదు. ధ్యానం అంటే మనతో మనం ఉండడం. చూడండి, ఇంకా మనం గమనిస్తే చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళను గమనిస్తే వాళ్ళు గతం గురించి ఆలోచించరు, భవిష్యత్తు గురించి ఊహించరు. ఎప్పుడూ ఆ క్షణంలోనే జీవిస్తారు. ఆ క్షణాన్ని దాన్ని ఏమంటారు? మనం వర్తమానము అంటారు. ఆ వర్తమాన క్షణంలో జీవించడమే ధ్యాన స్థితి. ఒక చిన్న పిల్లవాడు ఏ స్థితిలో అయితే ఉంటాడో మనం ఆ స్థితిలో ఉండాలి. అప్పుడే మనం ధ్యానం చేసినట్లు. చూడండి, ఈ మానవుడు పెద్దవాడయ్యే కొద్దీ ఆ చిన్న పిల్లాడి స్థితి పోతుంది. అంటే ఆ వర్తమాన క్షణంలో జీవించే స్థితి వెళ్ళిపోతుంది. ఉంటే గతంలోనైనా ఉంటాడు, లేదంటే భవిష్యత్తులోనైనా ఉంటాడు. ఈ ధ్యానం అనేది మనం కొత్తగా సంపాదించేది కాదు, మనం కోల్పోయిన దానిని తిరిగి పొందేది. ఎప్పుడు కోల్పోయినాము? ఈ పెద్ద అయ్యాక కోల్పోయాం. ఆ చిన్నప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నామో ఆ స్థితిని పొందడమే ధ్యానం. మరి దీనికి ఆ ధ్యానానికి మార్గం ఏంటి? మనకు పత్రి గారు చెప్పినటువంటి శ్వాసే మరి మార్గం. ధ్యానం చేయాలంటే ఏంది? శ్వాసే మరి మార్గం. మరి ఈ శ్వాస ద్వారా మనం మనస్సును ఎలా శూన్యం చెయ్యాలి అనే ఒక ప్రశ్న మనకు వస్తుంది. చూడండి, ఎలా చేయాలి ఈ శ్వాస ద్వారా మనసును శూన్యం అంటే ఆ శ్వాసను గమనించాలి. మరి ఈ శ్వాస ఎప్పుడుంటుంది అంటే ఈ శ్వాస నిరంతరం మనతోనే ఉంటుంది. అందుకే మనకు ధ్యానం నేర్పించిన కొత్తలో మాస్టర్స్ ఏం చెప్తారు? ఎప్పుడైనా ఎక్కడైనా నీవు ధ్యానం చెయ్యొచ్చు. ఎందుకంటే నిరంతరం నీ దగ్గర, నీ లోపల ఆ శ్వాస ఉంటుంది.
దీనికి ఒక సమయం అంటూ లేదు. ఎక్కడైనా చెయ్యొచ్చు, ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఇది ఎవరికైనా సాధ్యమవుతుంది. ఇది భగవంతుడిచ్చినటువంటి మనకు ఒక వరం. ఎందుకంటే ఈ శ్వాస అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇది డబ్బున్న వాళ్ళ దగ్గర ఉంటుందా? బీద వాళ్ళ దగ్గర ఉంటుందా? అలా కాదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడి దగ్గర ఈ శ్వాస ఉంటుంది. శ్వాస ఉంటేనే మనం ఈ భూమి మీద ఉంటాం. శ్వాస లేకపోతే మనం ఈ భూమి మీద ఒక క్షణం కూడా ఉండము. ఇక్కడ మనం ఈ శ్వాసను గుర్తించాలి. మనకు తెలియలేదు ధ్యానం చేసేటప్పుడు. అంటే ఒకటే మనం ఎరకలోకి రావాల్సింది ఏంటి? మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కోపంగా ఉన్నప్పుడు ఆ శ్వాస వేగంగా ఉంటుంది. అదే మనం శాంతిగా ఉన్నామనుకోండి, మన శ్వాస మృదువుగా ఉంటుంది. కొంతమంది కన్‌ఫ్యూజ్ అయితారు. శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే, శ్వాసను ఎలా గుర్తుపట్టాలి? కొంతమంది గట్టిగా తీసుకోవాలనా? పీల్చాలనా? రకరకాలుగా కన్‌ఫ్యూజ్ అయితుంటారు. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కోపంగా ఉన్నప్పుడు వేగంగా ఉంటుంది. శాంతిగా ఉన్నప్పుడు మృదువుగా ఉంటుంది. అంటే ఈ మనస్సు మధ్య మనకు మనలో జరిగేటువంటి ఆ శ్వాసను ఆ మనసుతో మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. మనసు ద్వారానే కదా! మనం లేకుంటే ఎట్లా గమనిస్తాం ఆ శ్వాసను? గమనించి చాయిస్ లేదు. ఎందుకంటే ఈ మనసులో రకరకాల ఆలోచనలొస్తున్నాయి. ఆ ఆలోచనలు రానివ్వకుండా ఆ మనసును తీసుకెళ్ళి ఆ శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అదే ధ్యానము. మనం కనుక ఈ శ్వాసను గమనించడం ప్రారంభిస్తే ఏమవుతుంది? తక్షణమే మనం ప్రస్తుత క్షణంలోకి మన మనసు వచ్చేస్తుంది. అదే కదా మనం చెప్పేది. ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలి? గతం గురించి ఆలోచించొద్దు. భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు. వర్తమాన క్షణంలో జీవించాలి. ఎప్పుడైతే నీవు ఈ వర్తమాన క్షణంలో జీవిస్తావో, నీలో కలిగే ఆలోచనలు నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. మనం చెప్పుకున్నాం. ప్రతి ఒక్క మానవుడు రోజుకు 60,000 ఆలోచనలు చేస్తాడు. అవన్నీ క్రమక్రమంగా మనం ధ్యానం చేసే కొద్దీ ఆ ఆలోచనలనేవి తగ్గుతూ ఉంటాయి. మరి నాడీ మండల శుద్ధి జరుగుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి సుమారుగా 2,72,000 నాడులు నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఇంకా మనకు తెలియకుండానే మన లోపల ఒక నిశ్శబ్ద స్థితి ఏర్పడుతుంది. మరి ఇవన్నీ చేస్తుంటే మనం ఇక్కడ ఆ శ్వాసను ఏమైనా ఆపాలా? మనం ఏమైనా చెయ్యాలా దానికి ప్రత్యేకంగా అంటే ఏమీ చేసేలేదు. సహజంగా నీలో వస్తున్నటువంటి ఆ శ్వాసను లోపలికి వచ్చే శ్వాసను, బయటికి వెళ్ళే శ్వాసను కేవలం గమనించాలి అంతే. అంతకు తప్ప నీవు చేయాల్సిన పని ఇంకేమీ లేదు. ఇదే ధ్యానం. అర్థమైంది కదా! మరి ఈ సాధన మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన జీవితాన్నే మారుస్తుంది. అవునా? ఎట్లా మారుస్తుంది? శ్వాస మీద ధ్యాస పెట్టినంత మాత్రాన మన జీవితాన్నే మారుస్తుందని చెప్తున్నాం కదా! ఎలా మారుస్తుంది అంటే చూడండి, మనకు ఈ ధ్యానంలోకి రాకముందు ఎంతో కోపం ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ శ్వాస గురించి ధ్యాస పెట్టామో దాని మీద ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే కోపం తగ్గుతుంది. ఎప్పుడైతే కోపం తగ్గుతుందో ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటకు ప్రతిస్పందించడం చెయ్యం. మనకు ఒక అవగాహనొస్తుంది. ఇప్పుడు ప్రతిస్పందించడం వల్ల నీకు ఆ మాట తిరిగి మనం ఏమైనా తీయగలుగుతామా? కొంచెం మనకు ఆలోచననేది కలుగుతుంది. ఇంతకుముందేమో మాటకు మాట అనేవాళ్ళం. ఇప్పుడు అనకుండా ఏం చేస్తున్నాం? కాస్త ఆలోచిస్తున్నాం. ఇంకా మనలో భయం తగ్గుతుంది. ఎందుకంటే మనం భవిష్యత్తు గురించి ఆలోచించడమే మానేశాం. ఇంతకుముందు భవిష్యత్తు గురించే ఆలోచించేవాళ్ళం. ఇప్పుడేం చేస్తున్నాం? మనం ఏదైతే
అక్కడి నుంచి రాసుకొచ్చుకున్నామో అదే మన జీవితంలో జరుగుతుంది అని ఎప్పుడైతే తెలుసుకున్నామో అక్కడ భవిష్యత్తు గురించి మనం ఆలోచించడం మానేసాం. అందుకే అక్కడ మనకి ఇంకా భయం అనేది పోయింది. ఇంకా ఒత్తిడి తగ్గుతుంది. మన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకు? ఎప్పుడు మనం గతం గురించి ఆలోచించటం లేదు, భవిష్యత్తు గురించి ఆలోచించటం లేదు. వర్తమానంలో ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో అప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఎందుకు? ఇంతకుముందు మనం ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాట, అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయటి వాళ్ళు కావచ్చు. మాట్లాడిన మాటకే మళ్ళీ మళ్ళీ మనం ఏదో ఒకటి అనడం. ఎందుకు? నేనెందుకు పడాలి? నాకేం అవసరం? వాళ్ళంటే నేను పడాలా? అని మనం మాటకు మాట మాట్లాడడం. ఇప్పుడు కాదు, అలా కాదు. ఎంతసేపు మాట్లాడతాడో మాట్లాడని, ఏమంటాడో చూద్దాం, ఏం మాట్లాడతాడో చూద్దాం. మాట్లాడి మాట్లాడి వాళ్ళే అలసిపోతారు అని చెప్పేసి వినడం నేర్చుకుంటున్నాం మనం. ఎందుకంటే మనకు తెలిసిపోయింది మాట ద్వారానే కర్మ అనే విషయం మనకు తెలిసిపోయింది. మాటకు మాట మాట్లాడడం వల్ల మనం కర్మలు పెంచుకుంటాం తప్ప అక్కడ వచ్చేదేమీ లేదు. ఎంత అవసరం ఉంటేనే మాట్లాడాలనేది మనం ఇక్కడ నేర్చుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాం? వినడం నేర్చుకున్నాం. ఇంకా ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి మనం ధ్యానం చేస్తుంటామో చక్కగా మనకు ఆ ఆనందం అనేది వస్తుంది. అందుకే కదా మనం ప్రతిరోజు జూమ్లో జాయిన్ అయ్యి ధ్యానం చేసుకుంటున్నాం. మళ్ళీ విడిగా మనకు మనంగా ఎవరికి వాళ్ళం ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మనకు ఆ ఆనందం లభిస్తుంది. ఆనందం లభించకపోతే ఎవరైనా చేస్తారా? ఎవ్వరు చేయరు. అబ్బో కండ్లు మూస్తే ఆలోచనలు వస్తాయి, రకరకాలుగా అన్ని నా వల్ల కాదు అంటాం. కానీ మనకు ఆనందం వస్తుంది కాబట్టే మనం ఆ సాధన చేస్తున్నాం. ఇక్కడ ఈ ఆనందానికి మనం బయట కారణం కాదండి. మన లోపలే ఆ ఆనందం లభిస్తుంది. అది కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మనకు జరుగుతుంది. అంటే ఇక్కడ అందరూ చాలామంది ధ్యానం అంటే ఈ ప్రపంచాన్ని వదిలేయడం అనుకుంటారు. కానీ ప్రపంచాన్ని వదిలేయడం కాదు. ధ్యానం అంటే మనం ఏం చేయాలి? మనలోనికి మనం ప్రయాణం చేయాలి. అంతేకాని మనం చేసే పనులు ఆపాలి, కుటుంబాన్ని వదిలేయాలి అని మనం ఎప్పుడూ ఇక్కడ ఆలోచించొద్దు. ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారంటే అది పూర్తిగా తప్పే. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి, ధ్యానం అంటే మనం పని చేస్తూ ఉంటూ ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోవాలి. అంటే ఇంకా నిజంగా చెప్పాలంటే ధ్యానం అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిపై ధ్యాస ఉంచడమే. అదే ధ్యానం. ఇంతకంటే ఏమీ లేదు. బుద్ధుడు చెప్పినట్లు నువ్వు తింటున్నావా? ఆ తిండిపైనే ధ్యాస ఉంచు. అదే ధ్యానం. అర్థమైందా? నువ్వు తింటున్నావా? ఆ తిండిపైనే ధ్యాస ఉంచు. నడుస్తున్నావా? నడక మీదనే. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిపై ధ్యాస ఉంచడమే ధ్యానం. ఇలా ఎప్పుడైతే మనం చేసే ప్రతి పైన మనం ధ్యాస ఉంచుతామో అప్పుడు మన మనసు అల్లకల్లోలంగా ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. అంతే కదా? మరి ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఏమంటాము? ఆ సమస్యల్లో కూలిపోకుండా ఏం చేస్తాం మనం? ప్రతి దాన్ని స్వీకరించే స్థితి మనకు వస్తుంది. ఎలా అంటే చూడండి, సముద్రంలో అలలు వస్తుంటాయి, ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. కానీ లోపల మాత్రం ఆ సముద్రం లోపల నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక ధ్యాని కూడా ఆ ధ్యాన స్థితి పొందితే ఆ అలలాంటిదే మనకు కలుగుతుంది. కాబట్టి ధ్యానం అంటే ఏది వదిలిపెట్టడం కాదు. మనం మన పనులు చేస్తూ మనం ధ్యాన స్థితిలో
ఉండగలగ. అందుకే మనకు పత్రి గారు సంసారంలోనే నిర్వాణం అని మనకు ఈ ధ్యానాన్ని చక్కగా అందించారు. అందుకే చివరికి మనం ఇక్కడ ఈ సూక్తి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆనందం అనేది బయట ఎక్కడో లేదు, అది మనలోనే ఉంది. కేవలం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మన మాటలతో, మన యొక్క ఆలోచనలతో, మన యొక్క ఆందోళనతో దాన్ని మనం కప్పేస్తున్నాం. ఏంటి? ఆ ఆనందాన్ని. ఇప్పుడేం చేస్తున్నాం? ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆ ఆనందాన్ని పొందుతున్నాం. ఎలా పొందుతున్నాం? మన మాటలు ఆగితే ఈ ఆలోచనల శబ్దం తగ్గుతుంది. ఆలోచనలు ఎప్పుడైతే ఆగుతాయో మనలో జరిగే ఆ అల్లకల్లోలమంతా ఆగిపోతుంది. ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే కేవలం మనలో జరిగే శ్వాసను గమనిస్తే మనం మనలోనికి ప్రయాణం చేస్తాం. ఎప్పుడైతే మనలోనికి మనం ప్రయాణం చేస్తామో ఆటోమేటిక్‌గా మనకు ఆ శాంతి అనేది మనకు కనిపిస్తుంది. కదా! మనకి ఇవన్నీ అనుభవంలోకొచ్చాయి. ఏంటి అప్పుడు మనం తెలుసుకునేది ఏంటి అంటే, మొట్టమొదటగా మన మనసు ఎప్పుడైతే శూన్యమవుతాయో, మనకొచ్చే బాధలు కూడా మనం రహితం చేసుకోగలుగుతాము. మనం మౌనం ఉండడం వల్ల శక్తిని పొందుతాము. మన జీవితానికి ఆధారం ఏంటి? ఈ శ్వాస. అందుకే మనం ఆ శ్వాసను పట్టుకోవాలి. చూడండి, ధ్యానమే మన అసలు స్వరూపం అనేది మనం ఇక్కడ బాగా గమనించాలి. ధ్యానం లేకపోతే మన జీవితం అస్తవ్యస్తంగానే ఉంది. మనం ఇన్ని రోజులు ధ్యాన మార్గంలోకి రాకముందు మన జీవితం ఎలా ఉంది? వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉంది? మనమందరం ఎవరికి వాళ్ళం గమనించుకుంటే మనకే అర్థమవుతుంది. చూడండి, ధ్యానం చేయడానికి చాలామంది వెనకకు పడిపోతారు. కానీ ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు గొప్ప గొప్ప మహానుభావులైనా సరే, రిసర్చ్ చేసేవారైనా సరే, మానవుడు ఆహ్, చంద్రమండలం అనుకోండి, ఆ సముద్ర గర్భంలోనికి ఎంత లోతుల్లోకైనా ఆ చంద్రమండలానికైనా వెళ్తున్నాడు. ఎన్నో కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్ళగలుగుతున్నాడు. కానీ తనలోనికి తాను మాత్రం వెళ్ళడానికి భయపడతారు చాలామంది. అంటే ధ్యానం అంటే అంత ఆషామాషి కాదు. ఎందుకు కాదు అంటే వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. అక్కడ కనిపిస్తుంది. అందుకే వాళ్ళు తమలోనికి తాము ప్రయాణం చేయడానికి అంతగా భయపడతారు. కానీ ఈ ధ్యానం చేస్తే మన యొక్క జీవితం జీవించే జీవితమే మారిపోతుందండి. కాబట్టి మనం చాలా సహజంగా ఉన్నటువంటి ఈ శ్వాసను గమనిస్తే మనం మాట్లాడే మాటలు తగ్గుతాయి. మనలో వచ్చేటటువంటి ఆలోచనలు మనం పట్టించుకోము. కేవలం ఆ శ్వాసను గమనించడం ద్వారానే. ఇది మనం రోజు ప్రయత్నం చెయ్యాలి. ఈ ధ్యానం అనేది ఒక పనిలాగా కాదు. ఏ పని చేస్తున్నా మనం కళ్ళు మూసుకొని ఆ శ్వాసను ఎలా గమనిస్తున్నామో, మనం చేసే పని పైన కూడా అలాగే ధ్యాస ఉంచాలి. అప్పుడే మనం ఏమవుతుంది? మనకు కష్టంగా అనిపియదు, ఇష్టంగా అనిపిస్తుంది. అంటే చివరికి మనం తెలుసుకునేది ఏంటంటే, ధ్యానం అనేది మనం చేసే పని కాదు. మనం ఎవరో తెలుసుకునే పద్ధతి. అంటే మనల్ని మనం తెలుసుకోవడమే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం. మరి ఇదెలా సాధ్యమవుతుందంటే, ఒకటే మన ఈ సూక్తి తెలిపేదేంటి అంటే, నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరే ధ్యానం. అది దేని ద్వారా సాధ్యం? శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే సాధ్యం. అందుకే మనకు మన పత్రిజీ గారు ఇంతటి గొప్ప మార్గాన్ని అందించారు. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.